రివర్స్ చేస్తే ఇక్కడ ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటది? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఏదైనా ఒక నెంబరు రివర్స్ అయ్యి రాస్తే అది ఏమిటి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సారీ ఫర్ ద కరెక్షన్, నాట్ మల్టిప్లికేటివ్. మనం రివర్స్ చేస్తాం కాబట్టి ఇన్వర్స్. మళ్ళీ రెండమ్మా, నేను తప్పు చెప్పాను. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కాదు. 3ని తీసుకున్నాము, అది సింగిల్ నెంబర్ కాబట్టి బై 1 వేస్తే రేషనల్ నెంబర్ అయిపోయింది. దాన్ని రివర్స్ చేసాము, ఇక్కడ మల్టిప్లైలో రివర్స్ చేసాం, అలా కనిపిస్తుంది కాబట్టి 3కి 1/3 అనేది ఇన్వర్స్. ఏ ఇన్వర్స్? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అలానే ఇక్కడ కూడా 5 × 2/5 ఉంది. ఈ 2ని పక్కకు తీస్తే అక్కడ 1 లెక్కగా 5 × 1/5. డినామినేటర్ 1 పెట్టాను. అప్పుడు ఈ 5కి ఇది 1/5 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్సే కదా. 5కి 1/5 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే దీనిలో మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ కనిపిస్తుంది అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా కనిపిస్తుంది. నేను అదే కింద నోట్ చేస్తాను, చూడండి. చూసారమ్మా, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది. ఒకటేమో ఈ యొక్క నెంబర్లోనే అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఉంది, దీనిలోనే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఉంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ 2 మిగిలిపోయింది. 2 × 7/6, ఇక్కడ 1 × 4/11. అవి రాస్తాను, చూడండి. ఓకేనమ్మా, మిగిలిన రాశాను. పైన క్యాన్సిల్ అయిపోతే 2 × 7/6, 1 × 4/11 ఉంది. ఉంటే ఇప్పుడు 2 1s 2 3s, 1 × 4/11. ఇక్కడ మళ్ళీ మీకు ఇప్పుడు ఐడెంటిటీ కనిపిస్తుంది. 1తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా మళ్ళీ ఏమొస్తుంది? మనకి అదే నెంబర్ వస్తుంది. ఇక్కడ మన రివర్స్ లేదమ్మా, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాదు, ఇక్కడ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే మళ్ళీ అదే నెంబర్ కనపడటం. ఇప్పుడు 1తో 7/3ని మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకు 7/3నే ఆన్సర్ వచ్చేది. 1తో 4/11ని నేను మల్టిప్లై చేస్తే మళ్ళీ 4/11గా వచ్చేది. అదే నెంబర్ మళ్ళీ కనిపించడాన్ని మల్టిప్లికేషన్లో అదే నెంబర్ మళ్ళీ కనిపిస్తే దాన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. సో దేనివల్ల? 1 వల్ల. సో 1 అనేది మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి? 7/3, 4/11. మధ్యలో సింబల్ ప్లస్. అంటే మనం ఏం చేయాలి? వాటిని ఎడిషన్ చేయాలి. చూడండి అన్న, వేసేసాను. రెండుకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రాశాను. సో 7/3, 4/11. సో డినామినేటర్ రెండు సేమ్ కాదు, డిఫరెంట్. ఆ డిఫరెంట్ అయినా రెండు ఒక టేబుల్లో రావు. 11 అండ్ 3 అనేది రెండు ఒక టేబుల్లో రావు కాబట్టి నేను డైరెక్ట్గా మల్టిప్లై చేశాను. సో డైరెక్ట్గా మల్టిప్లై చేసినప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. 7 11s 77 ప్లస్ 4 3s 12. సో ఆ రెండు యాడ్ చేస్తే 89/33 వచ్చింది. ఈ ఆన్సర్ తెప్పించడానికి మధ్యలో మనం యూజ్ చేసిన ప్రాపర్టీస్ మొత్తం ఏంటి? ఫస్ట్ కన్వీనియంట్ బ్రాకెట్ పెట్టాం. అలా కన్వీనియంట్గా మనం ఉన్న వాటికి బ్రాకెట్ పెట్టుకొని చేస్తే అసోసియేటివ్ ప్రాపర్టీ. దేనిలో? మల్టిప్లైలో అయిపోయింది. దీనిలో మనకి ఇంకొకటి కనిపిస్తున్నాయి. 1/3 × 3 అంటే అదేంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. 3కి రివర్సే కాదు, ఏ దేనిలో? ఇంటూలో, కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఆ తర్వాత దీనిలో మనకి ఇంకొక ప్రాపర్టీ కనిపించింది. ఏంటి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే 1తో ఏది చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. మొత్తం ఎన్ని ప్రాపర్టీస్ కనిపించినాయేమో మనకి? 3 ప్రాపర్టీస్ కనిపించినాయి. అర్థమైంది అనుకుంటానమ్మా. సో ఇవి రాయడం మెయిన్ ఇంపార్టెంట్. క్వశ్చన్లో అడిగింది మెయిన్ ఇవే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్క లైక్ సింబల్ ప్రెస్ చేయండి అమ్మా. మీకు కనుక ఎక్కడైనా ప్రాబ్లమేటిక్గా ఉండి అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దానికి మేము రిప్లై ఇస్తాను, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో పెడతాను. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.